ఇక మొదటి వారం గనక చూసుకున్నట్టయితే ఇష్టకార్య సిద్ధి. మీరు ఏదైతే కార్యక్రమాలు చేయాలని చెప్పి అనుకున్నారో వాటికి అంకురార్పణ చేయడము, కార్యసిద్ధి కలగడం జరుగుతుంది. దానివల్ల కొంత ధనలాభం కూడా కనబడుతూ ఉంటుంది, కొంత ధన వ్యయం కూడా కనబడుతూ ఉంది. ఇక రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే శుభకార్యాలు చేయడం జరుగుతోంది, దానివల్ల ధన వ్యయము జరుగుతుంది. స్థానచలనాలు జరగడానికి ఆస్కారం ఉంది. ఉద్యోగస్తులకు కానీ లేదా ఒక ఇంటి నుంచి మనం ఇల్లు మార్పిడి చేసుకోవడం కానీ, అంటే ఒక దగ్గర రెంటుకు మనం ఉండి ఆ ఇంటిని మార్చుకొని ఇంకో ఇంటికి పోవడం కూడా స్థాన చలనమే అనేటువంటి ఒక పరిగణనలోకి వస్తుంది. కాబట్టి స్థాన చలనాలు జరగవచ్చు. ఇక మూడవ వారంలో అతి విచారము, ఎప్పుడు విచారంగా ఉండడం. ఎందుకు? రెండవ వారంలో మీరు అతిగా వాగుడు వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఆ ఇబ్బందుల వల్ల అయ్యో అని చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టుగా మాట అన్న తర్వాత దాన్ని తిరిగి వెనుకకి తీసుకోలేము. దానివల్ల కొన్ని ఇబ్బందులు రావడానికి ఆస్కారం ఉంది. యత్న కార్యభంగము, దీనివల్ల తలుచుకున్నటువంటి ఒక కార్యక్రమం మీద, పనుల మీద శ్రద్ధ పెట్టకపోవడం వల్ల కార్యక్రమం భంగం కావడానికి ఆస్కారం ఉంది. వృత్తిలో ఆశించినంత అభివృద్ధి కనబడదు. ఇక నాలుగవ వారం కనుక చూసుకున్నట్టయితే అనారోగ్యంగా ఉంటుంది. అనారోగ్యానికి మూల కారణము విచారమే. టెన్షన్ అంటారు, విచారము. ఎప్పుడు విచారంగా ఉండడము, టెన్షన్గా ఉండడము అనారోగ్యానికి మూల కారణం. అది మూలం. దానివల్ల అనారోగ్యం ఏర్పడుతూ ఉంటుంది. భయంగా కూడా ఉంటుంది నాలుగవ వారంలో. కాబట్టి ఈ రాశి వారు ఈ నెలలో గురు స్తోత్రం కానీ, గురు చరిత్ర కానీ పారాయణం చేయడం వల్ల, ఆ గురువుగారి యొక్క అనుగ్రహం వల్ల సకల సమస్యలు పరిష్కారం అయిపోయి మనోనిశ్చలతో, మనశ్శాంతితో ఆ గురువుగారి యొక్క అనుగ్రహం వల్ల సుఖంగా, సంతోషంగా ఉంటాము.